చెప్తున్నారు. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఈ విధంగా ఆరోపణలు చేస్తా ఉన్నారు కవిత గారు. దీనికి ఏం చెప్తారు సార్? కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు. కవితకు ఎవరో ఉండి చేయిస్తున్నారనే మాటలు మాట్లాడడం అంటే రాజకీయ పరిణతి లేనట్టు నేను భావిస్తా ఎవరైనా మాట్లాడితే. రెండవది, ఆమె ఎవరి చెప్పు చేతుల్లో ఉందనేటటువంటి మాట్లాడే వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది. మూడో అంశము, ఇవాళ మీరు పెట్టిన చర్చకి మనం ఇదై మాట్లాడితే బెటర్, అంటే కొంచెం డివియేట్ అవుతున్నట్టుగా కనపడతా ఉంది. దయచేసి సమయాన్ని చూసుకొని మీరు దీని వరకే మనం పరిమితం అవుదాం. నేను నేరుగా విషయానికి వస్తాను. ఇవాళ మీరు చర్చ ఎవరి మెప్పు కోసం పెట్టారు, ఎందుకు పెట్టారని కూడా నేను కూడా మాట్లాడవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నిన్న జరిగినటువంటి పరిణామాల మీద కవిత గారు నిరంజన్ రెడ్డి గారి మధ్య మాటల యుద్ధం జరిగిందనేటువంటి అంశాన్ని ప్రజల ముందు పెట్టి దీనికి అసలు ఏంటి అని కనుక్కుందామని మీరు పెట్టారని నేను అనుకొని ఇక్కడ కూర్చున్నాను. కానీ ఇంకొకరు ఎవరికో మెప్పు కోసం ఈ చర్చ పెట్టుంటే కనుక అది మంచిది కాదు. ఒకటి, ఇప్పుడు చాలా సీరియస్ గా నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. మొత్తం తెలంగాణలో జాగృతి పేరిట కవితక్క గారు రాష్ట్ర వ్యాప్తంగా జనంబాట కార్యక్రమాన్ని పెట్టారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. ఈ జనంబాట కార్యక్రమం ఉద్దేశాన్ని కూడా ముందుగా ప్రకటించి వెళ్ళినాము. చాలా స్పష్టంగా అన్ని ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతం నుంచి మొదలుకుంటే జిల్లా కేంద్రం వరకు ఉన్నటువంటి సమస్యల్ని మొత్తం కూడా నిశ్చితంగా పరిశీలించడం, ఒకవేళ అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ఒకవేళ ఎవరైనా అవినీతికి ఈ సందర్భంలో పాల్పడినా లేదంటే సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉంటే ఆ ప్రజాప్రతినిధులటువంటి ఫలితాన్ని ఒకసారి ప్రజల ముందు పెట్టడం. దీని ద్వారా మొత్తంగా అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ 12 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలను కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారో విని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వాడి ద్వారా తెలుసుకున్న తర్వాత ఒకసారి మీడియా ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుపుకున్నట్టు అక్కడ ఉన్నటువంటి గతంలో పాలించినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రజాప్రతినిధిగా ఉన్నారో, ఎవరైతే మంత్రి పదవులు అనుభవించినారో, ఎవరైతే అక్కడ జరిగినటువంటి అభివృద్ధి పేరిట జరిగిన అవినీతిలో భాగస్వాములైనారో వాళ్ళకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇచ్చినటువంటి. అయితే ఇస్మాయిల్ గారు, మీరు అన్నమాటనే గతంలో పాలించిన వాళ్ళలో వారు కూడా ఉన్నారు కదా. నేను అదే చెప్తున్నాను బ్రదర్, ఏం నిస్సంకోచంగా చెప్పదలుచుకుంటున్నా. ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు దోషులు అనేటటువంటి ప్రజలు భావిస్తున్నారో వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అదే చేస్తున్నాము. కవితక్క కూడా అదే చేస్తున్నారు. ఆ క్రమం లోపల మాకు అక్కడ ఎవరున్నారనే విషయం మాకు సంబంధం లేదు. ఇవాళ మీరు పార్టీకి సంబంధించి మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది అంటే అప్పుడు ఏం చేయలేదు కాబట్టే కదా ఇప్పుడు పార్టీకి సంబంధించి వెళ్ళట్లేదు సార్. ఇప్పుడు నేను అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే అక్కడ తను కూడా అదే పార్టీలో అప్పుడు ఉండాలి. వీరు ఇవన్నీ చేసినప్పుడు అప్పుడు కూడా ఎందుకు చెప్పలేకపోయారు? ఇది కదా ప్రజలు ప్రశ్నించేది. రైట్, మంచి ప్రశ్నే. కానీ నేనేమంటున్నా, అప్పుడు 4 గోడల మధ్య చెప్తేనే కదా సమస్య జీర్ణం చేసుకోలేకుండా బయటికి పంపించింది ఒకటి. రెండవది, అప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసీఆర్ గారికి చెప్పే ప్రయత్నం చేస్తుందనే కదా కక్ష కట్టి బయటికి పంపించినారు. రెండవది, ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు గుమ్మనంగా ఉన్నట్టుగా లేదంటే ఈమెను మాత్రమే దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఆమె కేసీఆర్ గారి కూతురు కాబట్టి మేము మాట్లాడలేకపోయాం, మేము ఎదురు చూసామంటారు. మరి వారు అదే కేసీఆర్ గారి కూతురు అవినీతికి సంబంధించి తీసి మాట్లాడుతున్నప్పుడు మీరు కేసీఆర్ గారికి సంబంధించిన మంత్రివర్గంలో అప్పుడు తెలియదా అని మీరు మాట్లాడుతున్నారు కదా. మీరు చేసిన అవినీతి కూడా కేసీఆర్ గారికి తెలియదా? మరి కేసీఆర్ గారు కూడా అవినీతి పాల్పడ్డట్టే కదా. ఇప్పుడు మీరు దాన్ని బట్టి చూస్తే మీరు మీ అవినీతిలో ఆయన భాగం ఉన్నట్ట, ఆయన చూస్తూ ఊరుకున్నట్ట, కేసీఆర్ గారు కూడా మిమ్మల్ని ప్రోత్సహించినట్టే కదా ఈ 10 ఏళ్ల కాలంలో అన్నట్ట. ఇప్పుడు ప్రజలకు మీరు చెప్పదలుచుకున్నది ఆయనని మళ్ళొకసారి దోషిగా నిలబెట్టే ప్రయత్నమా? అంటే మిమ్మల్ని నమ్మి మీకు ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చి మీకు జనాలు గుర్తుపట్టడం కూడా తీసుకొచ్చి ప్రజాప్రతినిధిగా నిలబెడితే ఇవాళ మీరు మళ్ళీ ఆయన మీదే పెట్టి మాట్లాడే పద్ధతిని చూస్తే ఏమనిపిస్తుంది? ఆమెకు బాధ ఏదా? తండ్రికి సంబంధించి, ఉద్యమకాడికి సంబంధించి ఇప్పటికే ఆయనకు తెలియకుండా చాలా జరిగినారా బాబు, నేను చెప్పే ప్రయత్నం చేసినాను కానీ కళ్ళుండి చూడలేని పరిస్థితిలో ఉంది, నా మీద కక్ష కట్టారు, బయటకు వచ్చాను, ప్రజల వైపు నిలబడుతున్నాను, ఇప్పటికైనా నాన్నకు తెలియాలి అనే ఒక పక్క. నా ఉద్దేశం ఏమంటే, నిజంగా కేసీఆర్ గారు ప్రోత్సహించినట్టేనా అంటే ఆ విధమైనటువంటి సందేశం జనాలకి వెళ్తుంది. అదేనా నేనేమంటున్నా. ఇప్పుడు అంతే కదా. నిరంజన్ రెడ్డి గారు 10 ఏళ్లుగా, నిరంజన్ రెడ్డి గారు ఇంత సంవత్సరం ఇట్లా చేసిండు, హరీష్ రావు గారు ఈ విధంగా చేశారు, వీళ్ళందరూ ఈ విధంగా చేశారు అన్నప్పుడు కేసీఆర్ గారికి తెలిసే చేశారు అన్నట్టుగా వెళ్తుంది కదా. ఎట్లాగో ఒక చిన్న మాట, ఇంకొక సబ్మిషన్ ఒక చిన్న సబ్మిషన్ ఏమంటే, నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ గారి సమకాలికులు, కేసీఆర్ గారితో పాటు కష్ట నష్టాల్లో ఉన్నారు. కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డి గారి కుటుంబం పట్ల కూడా ఒక కన్సర్న్ ఉన్న వ్యక్తి. అది కూడా మీరు మనసులో పెట్టుకోండి. తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పినారు. నేను తప్పకుండా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను.
తర్వాత సహేతుకమైనటువంటి సలహాలు కానీ చర్చలు కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. మనకే నేను దానికి కట్టుబడి ఉంటాను. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి సమకాలీకుడిగా, కేసీఆర్ గారి ఉద్యమ సహచరుడిగా, ఒక కమ్యూనిస్టు భాగాజాలం బ్యాక్గ్రౌండ్ గా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు తర్వాత ఉద్యమకారులకు కూడా విశ్వాసం ఉండే కదా ఆయన ప్రజాప్రతినిధిగా నిలబెట్టినారు. కానీ ఏ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినామో, ఏ ఉద్దేశాలతో అయితే రాజకీయాల్లోకి వచ్చినామో ఆ రాజకీయాలకు విలువలకు కట్టుబడి ఉంటామని మాట ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ఉండాలి. సంస్కారవంతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిబద్ధత కలిగి ఉండాలి, మరీ ముఖ్యంగా జవాబుదారితనంగా ఉండాలి. విమర్శలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా వాటిని కూడా తిప్పికొట్టే విషయంలో కూడా ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో మాట్లాడాలి. కానీ నిన్న పుచ్చు వంకాయ అని మాట్లాడి రెచ్చగొట్టింది ఎవరండి? నిరంజన్ రెడ్డి గారికి తగునా? ఒకవేళ ఆయన వయసులో పెద్దవారు కావచ్చు, నిజంగానే కేసీఆర్ గారి సమకాలుడు కావచ్చు, ఆడబిడ్డను పట్టుకొని అట్లా మాట్లాడవచ్చా? ఇది సంస్కారమా? అట్లా మాట్లాడితే చూస్తూ ఊరుకొని ఆమె చేసిన అవినీతికి కూడా కప్పిపుచ్చి కేసీఆర్ గారి సమకాలుడు కాబట్టి ఆయన ఏం చేసినా వదిలేనా? ఆ జిల్లా ప్రజల గోస తగలదా, ఉసురు తగలదా? ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటండి? ఎందుకు పాములు తిరుగుతున్నాయి? నేను చూసి చెప్పింది కదా, అక్క వెళ్ళింది కదా అక్కడికి. తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని కుంభకోణాలకు సంబంధించి, తర్వాత భూములు అంటే మీరు అన్నట్టు ఇవన్నీ కూడా గతంలో ఇవన్నీ కూడా సార్ ఇస్మాయిల్ గారు ఇవన్నీ కూడా 4 గోడల మధ్య కేసీఆర్ గారికి ఇవన్నీ కూడా చెప్పారా గతంలో? 100% చెప్పినారు. ఇవన్నీ కూడా కాబట్టి వినలేదు కాబట్టి ఆమె పదే లెటర్లు రాయడం జరిగింది. చాలా విషయాలు చెప్పినారు. ఎవరు అవినీతి పాల్పడుతున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధ కల్పనలు చెప్తున్నారు, ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏ రకంగా కేసీఆర్ గారి ప్రతిభను ఆమె అనుకున్న చరిత్రను మట్టిపాలు చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారో చెప్పి కదా ఆమె విసిగిపోయింది. ఇది చెప్తుంటేనే కదా వీళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి. ఇప్పుడు వ్యక్తిగతంగా ఏం అవసరం చెప్పండి? వ్యక్తిగతంగా తనకు మాత్రం ఏం అవసరం లేదు కదా. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, నాకు మాట్లాడడం ఇష్టం లేదు ఒక లిక్కర్ విషయంలో. మరి కేసీఆర్ గారే స్వయంగా చెప్పినారు కదండి, మీడియాకు చెప్పినారు, ప్రజలకు చెప్పినారు, కడిగిన ముత్యం లాగా వస్తుందండి. కేసీఆర్ గారు తప్పు మాట్లాడినట్ట మీరు ఇప్పుడు మాట్లాడేది? ఎన్నికల్లో ఓటమి కారణం లిక్కర్ సంబంధించిన కుంభకోణం. అసలు స్కామ్ ఉందా లిక్కర్ లో? ఎందుకు లిక్కర్ కేసులో అక్క ఇరుక్కుందో మీకు తెలుసు కదా, మీకు తెలుసు. అది వేరే సబ్జెక్ట్ అండి. ఇప్పుడు మళ్ళీ మనం దాని గురించి వెళ్తే మళ్ళీ ఇంకా చెప్పండి పవన్ గారు, ఒక్క నిమిషం. అది వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగిందనే విషయం ప్రజలకు చెప్పండి. నిరంజన్ రెడ్డి గారు బాగా దగ్గర కదా కేసీఆర్ గారికి, విషయం చెప్పండి. ఎందుకు ఆమె బాధితురాలైందో చెప్పండి. దాని పక్కన మీరు ఓటమి కారణాలు ఏందో 100 కారణాలు చెప్పారు కదా. ప్రజలు చెప్తున్నారు కదా 100 కారణాలు. అరే ఆ అభ్యర్థి గెలవడు, ఆ అభ్యర్థి మీద మాకు విసుగుంది అని 100 మంది అభ్యర్థుల గురించి చెప్తే కనీసం ఆ ఎంక్వైరీ చేసి వచ్చిన లిస్టును కూడా పక్కకు పెట్టి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి 2-3 ఇప్పుడు ఇస్మాయిల్ గారు మీ ఫైట్ అంతా కూడా ఇస్మాయిల్ గారు ఇప్పుడు కవిత గారు చేస్తున్న ఫైట్ అంతా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నేతల పైన ఫైట్ చేస్తున్నట్టే కనబడుతోందట. అంటే అట్లా అనుకుంటే వాళ్ళ అవివేకం అండి, మేమేం చేయలేము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 సంవత్సరాల కాలం అవుతుందండి. ఈ 2 సంవత్సరాల కాలం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏం అమలు కాలేదో ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలో ఉండి మాట్లాడుతా ఉన్నారు. అది అడగండి అని చెప్పి కదా వాళ్ళు అనేది. బీఆర్ఎస్ వాళ్ళు అనేది ఏంటంటే వాటి గురించి ఫైట్ చేయండి. పవన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ప్రజల మధ్యలో నిలబడి ఈ గవర్నమెంట్ కూడా విఫలమైనటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఇప్పుడు ప్రజల మధ్య నిలబడి మాట్లాడుతున్న ప్రధాన ప్రతిపక్షంగా ఉండి మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు నోరు విప్పడం లేదు? ఎందుకు ఎన్ని ఆందోళనలు చేసినారు చెప్పండి, ఎన్ని ధర్నాలు చేసినారు, ఎన్ని నిరసనలు తెలియజేసినారు? ప్రజల వద్దకు ఎందుకు రావట్లేదు? ప్రజలకు ఎందుకు ముఖం చూపెట్టడం లేదు? చెప్పండి నాకు సూటిగా. మేము నిత్యం ప్రజల మధ్యన ఉండి ఒక ఆడబిడ్డ బయటకు వచ్చి ఊరు తిరిగి ప్రజల మధ్యన మాట్లాడుతూ ఉంటే వాటి సమాధానం చెప్పుకోలేక గుమ్మడికాయలు దొంగ కోటేశ్వరరావు గారు ఇద్దరు మాట్లాడిన అంశం చూశారు సార్. కోటేశ్వరరావు గారు ఇప్పుడు మీరు